కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా. హాయ్ అమ్మా. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నీకేమైనా ఉందా చెప్పాల్సింది? నువ్వు అడుగు, నేను చెప్తాను. ఈ అవార్డు తీసుకోవడం నీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అవార్డు అనేది నా స్కూల్ పిల్లలకి నేను డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము. వాళ్ళ వల్లనే మాకు, అంటే మేము ఎంత బాగా చెప్పినా కానీ మేము చెప్పింది అనేది వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తేనే బయటకు వచ్చేది. సో ఐ డెడికేటెడ్ దిస్ అవార్డ్ టు మై స్టూడెంట్స్. దీనికి సపోర్ట్ అందరూ టీచర్స్ కానీ, హయ్యర్ అథారిటీస్, తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ అంతా కూడా దీనికి ఉండబట్టే నేను ఇంత అచీవ్ చేయగలిగాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నీకు వాట్ ఈస్ యువర్ డైలీ మోటివేషన్? కిడ్స్ కి అది నేర్పించాలి, ఇది నేర్పించాలి, అండ్ వీ కెన్ వాళ్ళు పిల్లలు బడికి ఎలా వస్తారు అనేది చూసి వాళ్ళని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏది కావాలి, ఏది చెప్పాలి అనేది వాళ్ళకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్చుకోవాల్సిందే. డైలీ రొటీన్గా మేము చెప్పేవి ఉంటాయి క్లాసెస్. అండ్ నీకు ఇంత వర్క్ చేస్తున్నావు, ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నావు, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు? ఎనీ ఐడియల్ ఫిగర్? నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను చదువుకున్న రోజుల్లో మాకు చెప్పిన గురువులు చాలా బాగా చెప్పేవాళ్ళు, ఎంతో నిబద్ధతతో చెప్పేవాళ్ళు. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. సో ఇంకేమన్నా ఉన్నాయా నీ స్కూల్ స్టూడెంట్స్ కి ఏమన్నా ఒక మెసేజ్, అంటే నీ స్టూడెంట్స్ కి కాకుండా ఎనీ గవర్నమెంట్ స్టూడెంట్ కి డైలీ మోటివేషన్, అంటే నువ్వు ఏం చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తావు? నేను ఎప్పుడు ఒకటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కష్టపడితేనే, ఒక 20 ఏళ్ళు కష్టపడితే మీరు తర్వాత లైఫ్ లాంగ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అని నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకు కూడా. తర్వాత మనం కష్టం అనేది ముందు పడాలి. ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ మనం అయితే ఏ పని చేసినా, చిన్న పని అయినా కానీ అలా చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఫలితం అనేది ఆశించకూడదు. నేను ఈ అవార్డు నాకు వస్తుందని కానీ, లేకపోతే ఇంకెవరు అప్రిసియేట్ చేస్తారని కానీ నేనైతే చేయలేదు. నేను ఒక్కటే అనుకున్నాను, నా పిల్లలైతే నేను ఎలా హ్యాపీ ఫీల్ అవుతానో, నా పిల్లలు స్టేజ్ మీద ఎక్కినా లేకపోతే పర్ఫామ్ చేసినా, నా మోటివేషన్ అంతా ఒక్కటే. నేను ఏప్రిల్లో రిటైర్ అవ్వబోతున్నాను. ఇప్పుడు నా మోటివేషన్ ఏంటంటే, డే 1 నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నానో, నేను రేపు ఏప్రిల్ 26th నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా నా యాటిట్యూడ్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మేము నీ వీడియోస్ లో చూస్తుంటాము, యూ ప్లే విత్ యువర్ కిడ్స్, నీ స్టూడెంట్స్ తో ఆడుతుంటావు. నాట్ ఎట్ ఆల్ అ స్ట్రిక్ట్ టీచర్. టీచ్ చేసేటప్పుడు టీచ్ చేస్తావు. అండ్ హౌ డూ యూ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ వాళ్ళతో? మంచి క్వశ్చన్ అడిగావు. ఇది నాకేంటంటే ఇది చాలా ఇష్టం అన్నమాట. నేను నా పిల్లలతో కూడా అలాగనే ఉంటా, మా పిల్లలందరితో కూడా నేను అలాగే ఉంటాను. ఆ పిల్లలతో కూడా మనం ఆ బాండింగ్ అనేది మనకు ఉన్నప్పుడే వాళ్ళు మనం చెప్పిన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మన మాట వింటారు. వాళ్ళు వచ్చేది గ్రామీణ నేపథ్యం కాబట్టి ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక టీచర్గానే కాదు, మనం ఒక అమ్మగా, అక్కగా. మొన్ననే నేను స్టేటస్ పెట్టుకున్న ఒక వీడియో చూసే ఉంటాం. మేము మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా, అక్క అని పిలవచ్చా, ఏం పిలుస్తారంటే అమ్మ, అక్క, మదర్, మమ్మీ, ఇట్లా చాలా అన్నారు. అంటే వాళ్ళ మనసులో మనం ఆ స్థానాన్ని సాధించుకోవాలి అంటే ముందు మనం వాళ్ళకి ప్రేమని పంచాలి. పంచినప్పుడే ఏమవుతుందంటే వాళ్ళు మనకి తిరిగి, మనం ఏది ఇస్తే అదే వాళ్ళు తిరిగి ఇస్తారు. సో నా మోటివేషన్ అంతా అదే. సో నువ్వు స్టూడెంట్స్ కి కొన్ని సజెషన్స్ ఇచ్చావు, నీ మోటివేషన్స్ చెప్పావు. 1 లైన్, నీలాంటి నీ తోటి టీచర్స్ ఉంటారు, సో నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇవాళ నీకు అవార్డు వచ్చింది, మెనీ టీచర్స్ చూసారు. సో వాళ్ళకి ఒక లైన్, ఒక సజెషన్, స్టూడెంట్స్ తో ఎలా ఉండాలి అంటే ఒక సజెషన్ ఏమిస్తావు? స్టూడెంట్స్ తో ఎప్పుడు కూడా మనం అగ్రెసివ్ గా ఉండకూడదు. ఏదైనా దండన కంటే నేను పొగడ్తా అనేది మాకు సైకాలజీలో నేర్పుతారు. దండన కంటే పొగడ్తా అనేది బాగా పనిచేస్తుంది. నా ఈ 98లో నేను జాబ్ రేపు రిటైర్ అవబోతున్నాను. 27 ఏళ్ళు దాదాపు నా టీచింగ్ ఇదిలో మాత్రం నేను నేర్చుకున్నది ఇదే. ఇది ప్రయోగించినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అది ఫాలో అవుతే బెటర్. దండన అనేది నేను అస్సలు ఒప్పుకోను, దాన్ని నేను అవలంబించలేదు.
కురోస్ టు యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఎన్నో అవార్డ్స్ నీకు రిటైర్ అయ్యే ముందు రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.